కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీరంలోని సుబ్బంపేట, కొత్తపట్నం, రంగపేట గ్రామాల్లో సముద్రపు కోతకు గురైన ఇళ్లను జనసేన నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సముద్రపు కోతకు గురైన ఇళ్లకు ప్రత్యామ్నాయంగా నివాసాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సముద్రం కోతను అడ్డుకోవటానికి గోడ నిర్మాణం చేపడుతున్నామని, అది పూర్తి కావటానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. మెసేజ్ వచ్చినట్టునే డాక్టర్ గారు ఫోన్ చేశారు, మీ సర్పంచ్ గారు ఫోన్ చేశారు, బాబీ ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేశారు. నాకు పొద్దున్నే 7:30 కల్లా ఫోన్ వచ్చి పెట్టారు. వెంటనే సార్ దృష్టిలో పెట్టాం, డాక్టర్ గారు దృష్టిలో పెట్టాము, అమ్మవారికి పంపించారు. విషయం చూడమన్నారు, పంపించేయమన్నారు. ఏంటన్నది అనుక్షణం కూడా ఎవరు ఉద్వేగంగా ఉన్నట్టు ఏమంటున్నాం. మా స్థానిక నాయకులంతా కూడా అంతా కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కోరుకుంటే మిమ్మల్ని అందరినీ ఎక్కడ రీహాబిలిట్ చేయడం సార్ దృష్టికి తీసుకెళ్తాం. సరైన స్థలాన్ని ఎంపిక చేసి మళ్ళీ ఇటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ గుర్తించడం మీకు ఆ కార్యక్రమం కూడా చేపట్టే కార్యక్రమం శాసనసభ్యుల ద్వారా మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కార్యక్రమం కూడా చేపడతాం. నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో యూకత్వల మండలంలో ఉప్పాడ గ్రామంలో కొత్తపట్నం మరియు రంగంపేట గ్రామాల్లో వేళ పొద్దున్నే సుబ్బంపేట పొద్దున్నే ఎడాల ఉధృతి ఎక్కువగా ఉండి నీరు రోడ్డు దాటి గట్టు దాటి కూడా యువతల వీళ్ళ కాలనీలో ప్రవేశించడం జరిగింది. మాకు స్థానిక నాయకులు డాక్టర్ గారు, జాన్ గారు, బాబీ గారు, కొండబాబు గారు వీరు చాలామంది మాకు ఉదయం ఫోన్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని సమీక్షించమని ఇప్పుడు వచ్చి కూడా మేము స్థానికులతోటి మత్స్యకారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ముఖ్యంగా అడిగే విషయం ఏంటంటే గట్టుకి రక్షణ ఒకటి ముఖ్యంగా కావాలని అడుగుతున్నారు. అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. శాంక్షన్ అయ్యే వర్క్ కొంచెం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని తాత్కాలికంగా ఏమైనా పెద్ద బౌల్డర్స్ అయితే పనిచేయమని కూడా అడుగుతున్నారు. అదే కాకుండా వీరంతా కూడా ఇక్కడ చాలా కాలంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వీరి భయం వల్ల వర్షాకాలం వల్ల కూడా వచ్చేసి ఇబ్బంది పాలవుతుంది. మాకు వేరే చోట స్థలాలు ఇమ్మని అడుగుతున్నారు. గతంలో వీరందరి పైన కూడా ఇంటి పనులు ఉండడం మూలంగా వీళ్ళని గవర్నమెంట్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దాని ప్రకారం ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి, ఇంటి పనులు ఉన్న వాళ్ళకి కొత్తగా స్థలం చేయరు. వీళ్ళందరూ అడిగితే మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం, మేము వేరే చోటకి అనువైన స్థలం చూపిస్తే అక్కడ షిఫ్ట్ అయిపోతామని అడుగుతున్నారు. తప్పకుండా కూడా దాన్ని కూడా మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. వీరు అడిగేది ఇమీడియట్గా కూడా తాత్కాలికంగా ఆ పెద్ద ప్రాజెక్టు వచ్చేటప్పుడు రక్షణకి ఏమైనా కొంచెం చర్యలు తీసుకోమని, రెండు వీరికి ఇక్కడ హౌస్ ఉన్నప్పటికీ కూడా వేరే చోట సైట్ ఇస్తే అక్కడికి రీలొకేట్ అవుతామని వీళ్ళంతా కోరుతున్నారు. ఈ భయంగా మేము బతకలేకపోతున్నామని తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా సార్కి నివేదిస్తాం. దానికి సారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీకు చెప్తున్నాను. సార్ కణ స్తంభాలు అయ్యి అడుగుతున్నారు కదా సార్, దాన్ని కూడా తప్పకుండా అప్పుడే మాట్లాడాం. 6 స్తంభాలు పడతాయంటారు. దాన్ని ఇమీడియట్గా తీర్మానం చేయించేసి అది ఆ లైట్ కూడా ఏర్పాటు చేసే పని కూడా కంప్లీట్